Hello students, welcome to our YouTube channel, Mr. BSc Graduate, powered by Universal IQ Vision. So this is our second part of the metal carbonyls. So till now we have discussed about the structures and the characteristics and the types of metal carbonyls. And now, from now we are going to learn about the examples of the metal carbonyls and many more. So first of all, this is the general formula. We are now going to learn about the effective atomic number or EAN, and this is the general formula for mononuclear compounds MCOY times. Here M is the metal atom, M is the atomic number of the metal atom. What is M is the atomic number of the metal atom, and you know that the CO group is nothing but a carbonyl group. Why is there nothing but number of CO molecule attached to one molecule? And G is the atomic number of the inert gas. So this is the formula M plus 2Y is equal to G. M plus 2Y is equal to G. So what is EAN actually? What is effective atomic number? Effective atomic number is just says that the number that represents the total number of electrons surrounding the nucleus of the metal atom in a metal complex is known as EAN. EAN అంటే నథింగ్ బట్ అమ్మా ఏదైతే మెటల్ ఆటమ్ ఉందో ఆ మెటల్ ఆటమ్ చుట్టూ ఉన్న టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దాన్నే EAN అంటారు. ఆ మెటల్ ఆటమ్ చుట్టూ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ద వ్యాలెన్సీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, ఆ మెటల్ ఆటమ్స్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఇంకా CO బాండ్తో షేర్ అయిన ఎలక్ట్రాన్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఈ మొత్తం ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నథింగ్ బట్ ఏంటి? EAN, ఎఫెక్టివ్ అటామిక్ నంబర్. ఓకేనా? సో మనం డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. చూడండి, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ EAN. హౌ టు సాల్వ్ దిస్? CrCO 6 times. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మన ప్రస్తుతానికి. CrCO 6 times. ఇందులో క్రోమియం ఒక అటామిక్ నెంబర్ ఏంటి? 24. క్రోమియం అటామిక్ నెంబర్ ఏంటి? 24. ద నంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ ద నంబర్ ఆఫ్ కార్బోనైల్స్ అటాచ్డ్ టు ద మెటల్ ఆటమ్ ఏంటి? 6. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద Y. అంతే కదా, మన దగ్గర Y వాల్యూ ఉంది, M వాల్యూ ఉంది. ఫార్ములా ఏంటి? G ఈజ్ ఈక్వల్ టు M ప్లస్ 2Y. మన దగ్గర Y ఉంది కదా, 2Y కావాలి. సో 2 ఇంటూ Y నథింగ్ బట్ 12. 2 ఇంటూ 6 కాబట్టి అది ఏమైంది? 12 అయింది. 12 ప్లస్ M ఎంత? క్రోమియం ఒక అటామిక్ నెంబర్ ఎంత? 24. సో 12 ప్లస్ 24 నథింగ్ బట్ 36. ఈ 36 ఒక ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఈ 36 ఏంటి? అది ఒక ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. మీరు ఇక్కడ చూడగలరు పక్కన. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఏం చేయాలి? ఫెరస్, FeCO5. ఫెరస్ ఒక అటామిక్ నెంబర్ 26. ఫెరస్ ఆర్ నథింగ్ బట్ ఐరన్. ఐరన్ ఒక అటామిక్ నెంబర్ ఎంత? 26. దాని చుట్టూ ఎన్ని కార్బనైల్స్ ఉన్నాయి? 5 కార్బనైల్స్ ఉన్నాయి. 2Y కదా, సో 5 ఇంటూ 2 10. ఈ 10 26 కలిపేయాలి. ఎంత వచ్చింది మనకి? 36 వచ్చింది. అది కూడా ఒక అటామిక్ ఇనర్ట్ గ్యాస్ కన్ఫిగరేషన్. సో అదేవిధంగా ఈ అన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీరు కావాలంటే సాల్వ్ చేసుకొని చూడవచ్చు. ఓకేనా? నౌ అబౌట్ ద పాలీన్యూక్లియర్ కార్బనైల్స్. ఇది మోనోన్యూక్లియర్ కార్బనైల్స్కి మాత్రమే ఫార్ములా ఏంటి? మోనోన్యూక్లియర్ కాంపౌండ్స్కి G ఈజ్ ఈక్వల్ టు M ప్లస్ 2Y. బట్ పాలీన్యూక్లియర్ వచ్చేటప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి? సో దిస్ ఈజ్ అబౌట్ ద పాలీన్యూక్లియర్ కార్బనైల్స్. పాలీ అంటే మీకు అంతా తెలిసినట్టే 2 కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫార్ములా అనేది మారిపోద్ది. ఫార్ములా ఏంటి? X ఇంటూ M ప్లస్ 2 ఇంటూ Y బై X ప్లస్ X మైనస్ 1. ఇది ఫార్ములా, ప్లస్ X మైనస్ 1. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన EAN వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి ఇండికేట్ చేస్తుంది? X అంటే నంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్,
అందులో మెటల్ ఆటమ్ ఒకటే కాబట్టి నేను చక్కగా డైరెక్ట్గా M తీసేసుకున్నాం. ఇక్కడ ఒకటి ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి, 2 ఉండొచ్చు, అంటే నథింగ్ బట్ 2 అండ్ మోర్ దెన్ 2 ఉండొచ్చు. సో X అనేది నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్. M అంటే మీకు తెలిసిందే అటామిక్ నెంబర్ ఆఫ్ ద మెటల్ ఆటమ్. Y అంటే నెంబర్ ఆఫ్ CO మాలిక్యూల్ అటాచ్డ్ టు ఓన్లీ 1 మాలిక్యూల్. ఒక మాలిక్యూల్కి అటాచ్ అయి ఉన్న CO మాలిక్యూల్స్ మాత్రమే, ఒక మాలిక్యూల్కి అటాచ్ అయి ఉన్న CO గ్రూప్స్ మాత్రమే. G ఈజ్ నథింగ్ బట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ నెక్స్ట్ ఇనర్ట్ గ్యాస్. దాని తర్వాత వచ్చిన ఇనర్ట్ గ్యాస్ యొక్క అటామిక్ కాన్ఫిగరేషన్ అంట. ఇక్కడ మీరు సైడ్ ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. ఫస్ట్ ఎగ్జాంపుల్ CO2 CO8. ఇక్కడ C స్మాల్ o అంటే కోబాల్ట్, C క్యాపిటల్ O అంటే కార్బనైల్, అది CO8. సాల్వ్ చేయండి. 2 into M కదా, 2 into నథింగ్ బట్ X into M. X వాల్యూ ఎంత వచ్చింది, 2 ఉంది. 2 into M ఎంత, CO కోబాల్ట్ ఒక అటామిక్ నెంబర్ 27 ప్లస్ ఇక్కడ ఏంటి 2 into Y కదా, 2 into Yలో ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. సో 8 బై X కదా, మనం వాల్యూ చూసాము 2 ప్లస్ X - 1 కాబట్టి 2 - 1 అంటే +1 అని. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొచ్చింది, 35 + 1 నథింగ్ బట్ 36. ఏమొచ్చింది, 35 + 1 36 వస్తుంది. ఇది క్రిప్టన్. నెక్స్ట్ టు ద క్రిప్టన్. సో సిమిలర్లీ Fe2CO9 కూడా. ఓకే, ఒకసారి ఫార్ములాని జాగ్రత్తగా చూసుకోండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సేమ్ సింపుల్, ఏం లేదు, ఫార్ములా గుర్తుంటే మనం సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ టాపిక్, స్ట్రక్చర్ ఆఫ్ CO ఇన్ కార్బనైల్ గ్రూప్. కార్బనైల్ గ్రూప్ ఒక స్ట్రక్చర్ గురించి మనం ప్రస్తుతం డిస్కషన్ చేసుకుంటాం. సో ఏంటిది, ఇన్ సింపుల్ ద కార్బనైల్ నథింగ్ బట్ MCOX. M అంటే మీకు తెలిసిందే మెటల్ ఆటమ్, CO అంటే కార్బనైల్ గ్రూప్, X అంటే ఎన్ని ఉండొచ్చు, దట్ మే బి ద ఎనీ ఆఫ్ ద నంబర్. ద కార్బన్ ఆక్సిజన్ డిస్టెన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు, అదంతా లీనియర్ కాంపౌండ్. కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో గ్రూపింగ్ అపియర్స్ టు బి లీనియర్, అది చూడడానికి లీనియర్గా అనిపిస్తుంది అని ఫస్ట్ పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, ద కార్బన్ ఆక్సిజన్ డిస్టెన్స్ ఆర్ స్లైట్లీ గ్రేటర్ దాన్ ద అబ్జర్వ్డ్ ఇన్ ద కార్బన్ మోనాక్సైడ్ డిస్టెన్స్. ఇక్కడ మెటల్తో బాండ్ అయ్యేటప్పుడు ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 1.16 ఆమ్స్ట్రాంగ్స్ ఉంటుంది. బట్ జనరలీ కార్బన్ మోనాక్సైడ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 1.13 ఆమ్స్ట్రాంగ్స్ ఉంటుంది అని వాడు చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. మెటల్తో బాండ్ అయితే దాని డిస్టెన్స్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది, 1.16 వెన్ కంపేర్డ్ టు ద డైరెక్ట్ కార్బన్ మోనాక్సైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ 1.13. అది చెప్తున్నాడు ఇన్ ద సెకండ్ పాయింట్. నెక్స్ట్, సిన్స్ బాండ్స్ a carbon monoxide molecule forms the sigma bond with the metal atom through the lone pair of the carbon probably with the electron density remains closer to the carbon atoms. సో ఇక్కడ ఏమంటుందంటే కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ ఏదైతే ఉందో అది మెటల్తోనే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. ఏ బాండ్ ఫామ్ అవుతుంది, సిగ్మా బాండ్, అంతే కదా. బై ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, డైరెక్ట్ ఓవర్లాపింగ్ అవుతుంది, మెటల్తోని డైరెక్ట్గా ఓవర్లాప్ అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్ అనేది. సో అందుకే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. దానికి అదర్ సైడ్ ఏంటంటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండిపోతుంది, అటు కాస్త బాండింగ్ ఫామ్ అవుతుంది, కార్బన్ కాస్త బాండ్ ఫామ్ అవుతాయి. ఇలా ఇక్కడ R గ్రూప్స్ రిప్రజెంట్ చేస్తారు. జనరల్ ఇక్కడ మెటల్ M గ్రూప్ వస్తుంది, నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో సిన్స్ బాండ్స్ బిట్వీన్ ద ట్రాన్సిషన్ మెటల్ అండ్ carbon monoxide molecules are readily formed, some additional bonding mechanism specific for such metal atoms must be involved. సో ఇక్కడ ఏంటంటే ట్రాన్సిషన్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్సిషన్ మెటల్ ఎంత మన స్టార్టింగ్ డిస్కషన్ చేసుకున్నట్టు 6th 7th and 8th గ్రూప్ మెటల్స్ అనేవి బాండ్ ఫామ్ అవుతాయి అంతా చెప్తారు మళ్ళీ అదే. నౌ so here the weak MC అంటే metal carbonyl bond, sigma bond is supplemented by the MC pi bond.
ఏదైతే వీక్ బాండ్ అనేది క్రియేట్ అవుతుందో అది పై బాండ్ అంట. అండ్ దీస్ 2 టైప్స్ ఆర్ రిప్రజెంటెడ్ బిలో. ఆ 2 టైప్స్ అంటే సిగ్మా బాండ్తో ఎలా ఫామ్ అవుతుంది అది ఏ, పై బాండ్తో ఎలా ఫామ్ అవుతుంది అది బి. అది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సో చూడండి, సిగ్మా బాండ్ స్టార్టింగ్ మనం చెప్పినట్టు ఇది మెటల్ యాటమ్ అండ్ ఇది కార్బొనైల్ గ్రూప్. సిగ్మా బాండ్ అయితే డైరెక్ట్గా ఓవర్లాప్ అయిపోతుంది అండ్ హెన్స్ కార్బన్ మెటల్ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది బై ద డైరెక్ట్ ఓవర్లాపింగ్ ఆఫ్ సిగ్మా బాండ్. ఆ బాండ్ ఈ బాండ్ కూడా డైరెక్ట్గా ఓవర్లాప్ అయిపోద్ది, అలాగే సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుద్ది. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి, బై పై బాండ్ ఓవర్లాపింగ్. పై బాండ్ ఓవర్లాపింగ్ వల్ల మెటల్ కార్బొనైల్ బాండ్స్ ఎలా ఫామ్ అవుతుంది, అది సెకండ్ పాయింట్. సో ఎలాగా ఏదైతే పీ పై బాండ్ ఉందో ఆర్ హైబ్రిడ్ డి పై పీ బాండ్ ఉందో మెటల్ ఆర్బిటల్కి, ఆ రెండు కూడా ఎంటీ ఆర్బిటల్స్తో, యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్ కార్బన్ మొనాక్సైడ్ అనేది అడిషనల్గా పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కార్బన్ మొనాక్సైడ్ ఏమవుతుంది దాంతో అడిషనల్గా పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో మీరు చూస్తే మెటల్ ఆటమ్ ఏదైతే ఉందో డి ఆర్బిటల్కి ఈ ఆర్బిటల్ కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంది. సో ఇక్కడ ఏమైందంటే కార్బన్ మొనాక్సైడ్ మాలిక్యూల్లో ప్లస్ మైనస్తోని అండ్ ఈ నెగటివ్ కూడా వచ్చి ఈ ఎలక్ట్రాన్తో, అంటే ఇది ఎలక్ట్రాన్ ఇస్తుంది దీనికి, ఇందులో ఉన్న ఎలక్ట్రాన్ దానికి ఇస్తుంది. అలాగా ఈ రెండు కూడా ఓవర్లాప్ అవుతూ పై ఆర్బిటల్ అంటే పై బాండ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద స్ట్రక్చర్, దట్ ఈస్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్స్. ఇది నోట్స్ మీరు ఎగ్జామ్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, now we are going to discuss about the structure of vanadium. So how is it? Structure of carbonyls of vanadium. మీకు అనిపిస్తుంది కదా, ఇది వెనాడియం ఒక మాలిక్యులర్ స్ట్రక్చర్. వెనాడియం న్యాచురల్ ఫామ్లో ఇలాగ ఉంటుంది, నథింగ్ బట్ ఇది వెనాడియం కార్బొనైల్, వెనాడియం ఆక్టా కార్బొనైల్, హెక్సా కార్బొనైల్, VCO6, వెనాడియం హెక్సా కార్బొనైల్. ఇది ఏ షేప్, ఆక్టాహెడ్రల్ షేప్ అనమాట. ఇది ఏ షేప్, ఇది ఆక్టాహెడ్రల్ షేప్. ఇది క్రోమియం హెక్సా కార్బొనైల్తో ఐసోస్ట్రక్చరల్గా ఉంటుంది. అంటే క్రోమియం హెక్సా కార్బొనైల్ ఇది ఒకేలా ఉంటుంది, ఐసోస్ట్రక్చరల్. క్రోమియం హెక్సా కార్బొనైల్తో ఎలా ఉంటుంది, ఐసోస్ట్రక్చరల్గా ఉంటుంది. సో దీని స్ట్రక్చర్ ఏంటి, దీని స్ట్రక్చర్ అడిగితే మనం ఆక్టాహెడ్రల్ అనాలి. VCO6 వెరీ ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ వస్తుంది. ఇది బ్లాక్ క్రిస్టల్ అంట, కనిపిస్తుంది కదా, ఇది బ్లాక్ క్రిస్టలిన్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఇది 70 degrees Celsiusలో డికంపోజ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు జనరల్ రూమ్ టెంపరేచర్ ఏంటి 32 37 degrees Celsius అలా ఉంటుంది. సో అది అలా మీరు రూమ్ టెంపరేచర్ దీన్ని వేడి చేసుకుంటూ పోయారు, ఇంక్రీజ్ చేసుకుంటూ పోయారు, ఏమవుతుంది 70 degrees Celsiusకి వచ్చేటప్పటికి ఇది మొత్తం విడిపోతాయి. అంటే ఇది VCO6 ఫామ్లో ఇంకా ఉండదు, ఇది మొత్తం డ్యామేజ్ అయిపోద్ది, డిస్ట్రాయ్ అయిపోతుంది, డికంపోజ్ అయిపోతుంది. ఓకేనా, 70 degrees Celsius. ఇది ఏ హైబ్రిడైజేషన్, D2sp3 హైబ్రిడైజేషన్, D2sp3 హైబ్రిడైజేషన్. అందుకే ఈ స్ట్రక్చర్ ఏంటి వచ్చింది, ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ వచ్చింది. ఓకేనా, D2sp3 హైబ్రిడైజేషన్. ఇది పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అంట. ఏంటిది, పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఓకేనా, ఇప్పుడు దీని ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇది D2sp3 ఎలా ఫామ్ అయింది యాక్చువల్లీ అంటే మీకు ఇక్కడ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది, D3-4s2, 3d3-4s2, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 3d3-4s2. 3d3 అంటే డీలోని ఓన్లీ 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 4s2 అంటే ఎస్లోని 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైంది, నెక్స్ట్ ఇది p ఆర్బిటల్, మీ డయాగ్రామ్ చూస్తే ఇది d ఆర్బిటల్, ఇది 4s, ఇది 4p ఆర్బిటల్. మీరు ఇక్కడ చూస్తే ఏదైతే 4sలో ఉన్నాయో, 4sలో ఉన్న ఎలక్ట్రాన్ అవన్నీ కూడా డీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అవన్నీ కూడా డీకి ట్రాన్స్ఫర్ అయిపోయి, డీలో ముందు 3 ఉన్నాయి, ఇది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అంటే ఎగ్జైటెడ్ స్టేట్లో చెప్తున్నాడు దీని గురించి. ముందు డీలో ఏమున్నాయి, డీలో ముందు 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఏమైంది, ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లోని ఒకటి ఇక్కడికి ఇంకోటి ఇక్కడికి వచ్చేసింది. ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్లో ఒకటి ఫస్ట్కి ఇంకో సెకండ్కి వస్తుంది. అప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. అది డయాగ్రామ్లో ఉన్న ప్రస్తుతం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అది. సో రిమైనింగ్ ఆర్బిటల్స్ అన్నీ ఇలా ఖాళీ అయిపోతాయి, ఎంప్టీ ఆర్బిటల్స్ వస్తాయి.
ఈ ఎంటీ ఆర్బిటల్స్ ఏదైతే ఈ ఎంటీ ఆర్బిటల్స్ ఉన్నాయో ఈ ఎంటీ ఆర్బిటల్స్కి కార్బన్ మోనాక్సైడ్ అనేది బాండ్ ఫామ్ అవుతుంది బట్ డేటివ్ బాండ్. దీన్ని డేటివ్ బాండ్ ఉంటుంది. దీంట్లో ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా దానికి ఇచ్చేసి డేటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. నథింగ్ బట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అలా ఫామ్ అయ్యేది D2sp3 హైబ్రిడైజేషన్లోకి వస్తుంది. డీలో ఉన్న 2 హైబ్రిడైజేషన్ అండ్ ఎస్లో 1, పిలో 3, D2sp3 హైబ్రిడైజేషన్. అండ్ ఈ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది కదా, ఇది 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్. ఓకే, మీకు కనిపిస్తుంది ఇది వెనాడియం సెంట్రల్ ఆటమ్, CO గ్రూప్, CO గ్రూప్, CO గ్రూప్, CO గ్రూప్, CO గ్రూప్, CO గ్రూప్. యాక్చువల్లీ త్రిబుల్ బాండ్. స్ట్రక్చరల్గా మీకు సింగిల్ బాండ్ లాగా చూపెట్టేశారు, త్రిబుల్ బాండ్ అవన్నీ కూడా. నౌ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమియం హెక్సాకార్బనైల్. ఇక్కడ మనం చూస్తే చూడండి, క్రోమియం హెక్సాకార్బనైల్. క్రోమియం హెక్సాకార్బనైల్ అంటే నథింగ్ బట్ వెనాడియం హెక్సాకార్బనైల్ ఏదైతే ఉందో అది క్రోమియం హెక్సాకార్బనైల్తో ఐసోస్ట్రక్చరల్గా ఉందన్నాం మనం. అంటే రెండు చూడడానికి ఒకేలా ఉందన్నాం. చూడండి, ఇది చూడడానికి ఒకేలా ఉంది కదా. స్ట్రక్చర్లో చూస్తే ఇది కూడా క్రోమియం హెక్సాకార్బనైల్ ఏదైతే ఉందో ఇది కూడా చూడడానికి ఒకేలా ఉంది. సో అందుకే ఇది ఐసోస్ట్రక్చరల్ అని అన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇది కలర్లెస్ క్రిస్టల్. ఇలా ఉంటుంది కలర్లెస్ క్రిస్టల్. వ్యాక్యూమ్లోని సబ్లైమ్ అయిపోద్ది. సో అంటే సబ్లిమేట్ అంటే ఏంటి, ఈజీగా లిక్విడ్ స్టేట్ అంటే సాలిడ్ స్టేట్ నుండి డైరెక్ట్గా గ్యాస్ ఫామ్లో కానీ గ్యాస్ స్టేట్ నుండి డైరెక్ట్గా సాలిడ్ ఫామ్లో కానీ కన్వర్ట్ అయిపోవడాన్ని సబ్లిమేషన్ అంటారు. సాలిడ్ నుండి గ్యాస్ ఆర్ సాలిడ్ గ్యాస్ టు సాలిడ్ డైరెక్ట్లీ వితౌట్ టేకింగ్ ద స్టేట్ ఆఫ్ లిక్విడ్, దాన్ని సబ్లిమేషన్ అంటారు. సో ఇది కలర్లెస్ క్రిస్టల్ అంట. కలర్లెస్ క్రిస్టల్ ఆక్టాహెడ్రల్ షేప్. దీనికి కూడా ఆక్టాహెడ్రల్ షేపే కదా, అంతే కదా. ఐసోస్ట్రక్చరల్ టు వెనాడియం హెక్సాకార్బనైల్ అంటే ఇది కూడా సేమ్ అదే షేప్లో ఉంటుంది. D2sp3 హైబ్రిడైజేషన్. ఈ హైబ్రిడైజేషన్ కూడా D2sp3 ముందు మనం డిస్కస్ చేసినట్టు ఈ హైబ్రిడైజేషన్ కూడా ఉంటుంది సేమ్. అలాగే ఎస్లో ఉన్న 2 ఇటుకాస్ వస్తాయి. ముందు కంప్లీట్గా ఫిల్ అయిపోతాయి. ఇవి కంప్లీట్గా ఫిల్ అయిపోయి డీలో ఉన్న 2, ఎస్లో 1, పిలో ఉన్న 3 ఎంటీ ఆర్బిటల్స్ కలిసి క్రోమియం హెక్సాకార్బనైల్ అనేది ఫామ్ అవుతుంది. సో నౌ స్ట్రక్చర్ ఆఫ్ NaCO4. దిస్ ఈజ్ అనదర్ వన్. NaCO4 ఈజ్ యాక్చువల్లీ కలర్లెస్ లిక్విడ్. ఇదేంటో కలర్లెస్ లిక్విడ్. అది దాని ఒక బాయిలింగ్ పాయింట్ అంతా 43 degrees Celsius. వాటర్ 100 degrees Celsius. 100 degrees Celsiusలో వాటర్ మరిగితే ఈ లిక్విడ్ ఎప్పుడు 43 degrees Celsiusలో మాత్రం మరగడం స్టార్ట్ అయిపోద్ది. దాని బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ, అంటే 43 degrees Celsiusలోనే అది బాయిల్ అవడం స్టార్ట్ అయిపోద్ది. ఈ హైబ్రిడైజేషన్ ఏంటి, sp3 హైబ్రిడైజేషన్. sp3 హైబ్రిడైజేషన్ అంటే జనరల్లీ ద స్ట్రక్చర్ వాస్ టెట్రాహెడ్రాన్ స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. సో అది అలా ఫామ్ అయింది. ఇందులో చూడండి, ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ 3d8 4s2. సో నెక్స్ట్ ఏమైంది, ఎగ్జాక్ట్ స్టేట్లోకి వెళ్ళింది. అంటే 4sలో ఒక ఎలక్ట్రాన్ 4pకి వచ్చింది. సో ఎగ్జాక్ట్ స్టేట్ అయ్యింది. ఎగ్జాక్ట్ స్టేట్ అయిన తర్వాత డీలో 2, ఎస్లో 1, ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది అండ్ కార్బనైల్ గ్రూప్ పిలోని. ఇవన్నీ కలిసి sp3 హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. సో sp3 అంటే D అనేది ఇన్వాల్వ్ అవ్వదు. అందులో D ఇన్వాల్వ్ అవ్వకుండా ఓన్లీ S అండ్ ఈ 3 S1 p ఆర్బిటల్స్ మాత్రం ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ అయిపోయి మనకి నిక్కల్ టెట్రాకార్బనైల్ అనేది ఫామ్ అవుతుంది. నిక్కల్ అనేది సెంట్రల్ ఆటమ్, కార్బనైల్ గ్రూప్ ఇలాగా అటాచ్ అయి ఉంటుంది దీనికి. ఓకేనా. నా స్ట్రక్చర్ ఆఫ్ ఐరన్ కార్బనైల్. సో ఇప్పుడు మనం ఐరన్ కార్బనైల్ గురించి తెలుసుకుందాం. ఐరన్ కార్బనైల్ ఎక్స్రే డైఫ్రాక్షన్ అనాలిసిస్లోని దాని స్ట్రక్చర్ అనేది ట్రైగోనల్ బైపిరమిడల్ అనేసి వచ్చిందంట. ఏంటది స్ట్రక్చర్ అంటే ట్రైగోనల్ బైపిరమిడల్. ట్రైగోనల్ బైపిరమిడల్ అంటే ప్లేన్ మీద ట్రయాంగులర్ షేప్లో వచ్చి పైన ఒకటి కింద ఒకటి వస్తుంది. ఈ ప్లేన్లో ఇలాగా మీరు డయాగ్రామ్లో చూడగలుగుతున్నారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రైగోనల్ బైపిరమిడల్. సో ఇక్కడ దాని స్ట్రక్చర్ అది హైబ్రిడైజేషన్ ఏంటి,
DsP3 DsP3 అంట దాని హైబ్రిడైజేషన్. సో దాని ఒక హైబ్రిడైజేషన్ చూస్తే ఎగ్జాక్ట్ స్టేట్లోని ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతుందో అది ఇలాగా ఉంటుంది దాని స్ట్రక్చర్ అది. అండ్ Feకి 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి Feకి అంటే 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. వెయిట్ ఒకసారి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ హైబ్రిడైజేషన్ చూడండి, ఎగ్జాక్ట్ స్టేట్లో హైబ్రిడైజేషన్ ఎలాగొచ్చింది. D3D6 4s1 4p1. సో ఇందులో 4p1 కాబట్టి 2 లోన్ పేర్లు ఉన్నాయి, 2 లోన్ పేర్లు ఉన్నాయి దీనికి. 2 లోన్ పేర్కి 2 కార్బనైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యాయి. ఇంకోటి ఏంటి, ఇంకా మిగిలిన 3 కార్బనైల్ గ్రూప్ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్కి అటాచ్ అయ్యాయి. అయినా సరే ఇంకా 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండిపోతున్నాయి. సో ఇక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే పాయింట్స్లోని ఫెరస్ హ్యాస్ 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, మొత్తం 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అందులో 3 ఆక్యుపై అయిపోయి అంతే కదా, అందులో 3 ఆక్యుపై అయిపోయి ఇంకా 3 ఉండిపోయి. సో అందులో 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంట. ద ఫార్మేషన్ ఆఫ్ ద ఐరన్ పెంటాకార్బనైల్ లాస్ట్ ద 5 ఆర్బిటల్స్ 1 3D 1 4s అండ్ 3 4p. అంతే కదా, ఒక 3Dతోనే కార్బనైల్ గ్రూప్ అటాచ్ అయింది. ఎందుకంటే మిగిలిన కార్బనైల్స్ ఏంటి, ఒకటి 4sతోని ఇంకా 4pతోని 3 ఒకటి pxతోని 2 ఇంకా 2 కూడా py/pzతోని ఇన్వాల్వ్ అయిపోయి. సో అలాగా DsP3 హైబ్రిడైజేషన్ అనేది ఫామ్ అవుతుంది. DsP3 హైబ్రిడైజేషన్ అనేది అలా ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఇందులోని డైరెక్ట్గా అంటే ఏదైతే లోన్ పేరుతో బాండ్ అయ్యో అవి డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఏ బాండ్ ఫామ్ అవుతాయి, డేటివ్ బాండ్స్. అంటే బట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఎందుకు, ఆ కార్బనైల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్బనైల్ గ్రూప్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని కంప్లీట్గా షేర్ చేస్తుంది. కంప్లీట్గా అది దేనికి షేర్ చేసింది, మెటల్ యాటమ్కి షేర్ చేస్తుంది. అందుకే అక్కడ డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. నథింగ్ బట్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతాయి. 2 కాంపౌండ్స్ యొక్క కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతాయి ఫెరస్ దగ్గర. నౌ ఇది ఫెరస్ యొక్క మన స్టార్టింగ్లో చూసాం కదా. నథింగ్ బట్ ఈ స్ట్రక్చర్ ఏంటంటే మోనోన్యూక్లియర్ కాంపౌండ్కి ఒక ఎగ్జాంపుల్ ఫెరస్ కార్బనైల్. నథింగ్ బట్ ఐరన్ కార్బనైల్స్ నుండి. ఇప్పుడు డైకార్బనైల్ నథింగ్ బట్ పాలిన్యూక్లియర్ కార్బనైల్స్ నుండి ఇది ఎగ్జాంపుల్. సో ఇది ఏంటి అంటే 2 ఫెరస్ గ్రూప్స్ ఉన్నాయి. పాలి కాబట్టి 2 ఉంటాయి. అఫ్కోర్స్ 2 ఆర్ మోర్ దెన్ 2. ఈ కార్బనైల్ గ్రూప్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలాగయ్యాయి. సో ఈ హైబ్రిడైజేషన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటంటే ఈ స్ట్రక్చర్ ఈ హైబ్రిడైజేషన్ మనం చూద్దాం. హైబ్రిడైజేషన్ ఈజ్ నథింగ్ బట్ one minute. ఓకే, D2sp3 హైబ్రిడైజేషన్ ఇది ఫామ్ అవుతుంది. D2sp3 హైబ్రిడైజేషన్. ఇందులో మీరు చూస్తే 2 ఫెరస్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ 2 ఎలా బాండ్ అవుతాయి క్లియర్గా ఉన్నాయి. సో D2sp3 అసలు D2sp3 ఏంటి, ఇందులో ఉన్న D ఆర్బిటల్ ఇది, D ఆర్బిటల్, S ఆర్బిటల్, P ఆర్బిటల్. Pలో 3 ఉన్నాయి, ఇందులో కూడా Pలో 3. 2 ఫెరస్ గ్రూప్స్. ఇందులో S ఒకటి ఉంది, ఇందులో S ఒకటి ఉంది. ఇందులో Dలు 2 ఉన్నాయి, ఇందులో Dలు 2 ఉన్నాయి. సో ఏదైతే P గ్రూప్ ఉందో అది కంప్లీట్లీ ఎంప్టీ ఆర్బిటల్స్తో బాండ్ ఫామ్ అవుతుందంటే ఏంటి, ఎంప్టీ ఆర్బిటల్స్తో బాండ్ ఫామ్ అవుతుందంటే అది డేటివ్ బాండ్ ఫామ్ అవుతుంది అని. డేటివ్ బాండ్ కంప్లీట్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కార్బన్ అది కంప్లీట్లీ దాని ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది అని డేటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇంకోటి ఏంటి, S ఆర్బిటల్తో ఏవైతే ఉన్నాయో S ఆర్బిటల్స్తో అది బ్రిడ్జ్ బాండ్ ఫామ్ అవుతుంది. అదొక S ఇదొక S. ఇలా కార్బనైల్ గ్రూప్ అనేది డబల్ బాండ్తో అటాచ్ అవుతుంది. కార్బన్ డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. బ్రిడ్జ్ కార్బన్కి ఏంటంటే కార్బన్ ఆక్సిజన్ డబల్ బాండ్. ఎందుకంటే కార్బన్ది ఒక్క ఎలక్ట్రాన్ ఒక బాండ్ అనేది ఒక Feకి అటాచ్ అయి ఉంటే ఇంకొక బాండ్ అనేది ఇంకొక Feకి అటాచ్ అయి ఉంటుంది.
అప్పుడు ఏం ఫామ్ అవుతుంది, కార్బన్ కార్బన్కి మధ్యన డబల్ బాండ్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే కార్బన్ వ్యాలెన్సీ 4 కదా. ఇక్కడ ట్రిపుల్ బాండ్ వేయడం రాంగ్ అయిపోతుంది. ఓకేనా. సో అలాగే ఎన్ని ఫామ్ అవుతున్నాయి, 3 బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. అలా 3 బ్రిడ్జ్డ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఒకటి డైరెక్ట్ ఎఫ్ఈ బాండ్ ఫామ్ అవుతుంది. 3 బ్రిడ్జ్డ్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, ఎస్ ఫామ్ అయింది, ఇది ఒకటి. ఇంకోటి ఏంటి, ఈడి ఫామ్ అయింది, ఒకటి ఈడి ఫామ్ అయింది. ఈ 3 బ్రిడ్జ్డ్ బాండ్స్ ఫామ్ అయ్యాయి. ఇంకోటి ఏంటి, ఈ 2 అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఒకదాంట్లో ఒకటి డైరెక్ట్ ఓవర్లాపింగ్ అయ్యి బాండ్ ఫామ్ అయింది. అదే ఇది ఎఫ్ఈ బాండ్. 3 బ్రిడ్జ్డ్ బాండ్ ఫామ్ అయ్యాయి కదా. అదే ఫస్ట్ బ్రిడ్జ్. ఇంకో చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఇది ఇంకో బ్రిడ్జ్డ్ బాండ్. మిగిలినవి ఏవైతే డేటివ్ బాండ్స్ ఉన్నాయో ఆ 3 ఈ 3, ఇటు సైడ్ 3 ఉన్నాయి, ఇటు సైడ్ 3 ఉన్నాయి. క్లియర్. అలాగా. సో ఈ విధంగా ఈ Fe2CO9 అనేది ఫామ్ అవుతుంది. సో ఇది Fe3CO12, ఇది Fe3CO12. Fe3 పేర్లోనే ఉంది, అంటే 3 Fe ఉంటాయి. సో ఈ హైబ్రిడైజేషన్ ఏంటి, D2sp3. ఇది వ్యాక్యూమ్లోనే సబ్లైమ్ అయిపోద్దంట, బట్ స్లోగా సబ్లైమ్ అవుద్ది. ఇది ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్ క్రిస్టల్లా ఉంటుందమ్మా. డార్క్ గ్రీన్ కలర్ క్రిస్టల్లా ఉంటుంది. డార్క్ గ్రీన్ కలర్ క్రిస్టల్స్ టైప్లో ఉంటాయి ఇవి. So each iron atom is bonded to 3 non-bridging carbonyl groups and 2 bridging carbonyl groups. సో ఇది ఎలా బాండ్ ఫామ్ అయ్యాయి అంటే ఈ హైబ్రిడైజేషన్ గురించి డీటెయిల్డ్గా ఇక్కడ ఇచ్చారు. సారీ, నేను హైబ్రిడైజేషన్ పెట్టడం మర్చిపోయాను, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సేమ్ అంతే. హైబ్రిడైజేషన్ మనకు తెలుసు కదా, D2sp3 అంటే Dలో 2 ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఉన్న మొత్తం 5 ఆర్బిటల్స్లో 2 ఆర్బిటల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఎస్లో 1, పిలో 3. సో ఇందులో మొత్తం 3 Fe యాటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇదొక Fe. ఇందులోని బ్రిడ్జెడ్ బాండ్స్ ఏం ఫామ్ అయ్యాయి, 2 Feలు మాత్రమే. ఓన్లీ 2 Fes మాత్రమే బ్రిడ్జ్ బాండ్ ఫామ్ అయ్యాయంట. అది ఇందులో చూడగలరు మీరు ఈ స్ట్రక్చర్లోని క్లియర్గా. ఓన్లీ 2 Fes మాత్రం బ్రిడ్జ్ బాండ్ ఫామ్ అయ్యాయి. ఎన్ని బ్రిడ్జ్ బాండ్లు, 2 బ్రిడ్జ్ బాండ్లు ఫామ్ అయ్యాయి, ఇదొకటి అదొకటి. సో మిగిలింది ఎలాగంటే Fe మొత్తం అన్నీ కూడా ఇంటర్లింక్డ్గా ఉంది. కార్బన్. సో ఇలా కార్బనైల్ గ్రూప్స్ అనేవి ఇలా ఒకదాంతో జాయిన్ అయి ఉంటాయి. నౌ స్ట్రక్చర్ ఆఫ్ కార్బనైల్ ఆఫ్ కోబాల్ట్. సో నథింగ్ బట్ కోబాల్ట్ కార్బనైల్. కోబాల్ట్ కార్బనైల్ అనే స్ట్రక్చర్ పెట్టలేదు, బట్ ఇక్కడ మీరు చూడండి 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ నేనేం పెట్టలేదు. సాలిడ్ స్ట్రక్చర్. సాలిడ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు బ్రిడ్జ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి, బట్ ఎప్పుడైతే సొల్యూషన్ ఫామ్లోకి వస్తుందో బ్రిడ్జ్ బాండ్స్ అనేది బ్రేక్ అయిపోతున్నాయి. ఈ 2 స్ట్రక్చర్స్ బాగా గమనించండి మీరు. సాలిడ్ ఫామ్లో ఉన్నప్పుడు బ్రిడ్జ్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అదే స్ట్రక్చర్ ఎప్పుడైతే లిక్విడ్ ఫామ్లోకి వచ్చాయో బ్రిడ్జ్ బాండ్స్ బ్రేక్ అయిపోయి నార్మల్ ఏ కోబాల్ట్ మాలిక్యూల్కి ఆ కోబాల్ట్ మాలిక్యూల్ సపరేట్ అయిపోయింది. ఈ హైబ్రిడైజేషన్ ఏంటి, DsP3 హైబ్రిడైజేషన్. అంటే Dలోని 1, Sలోని 1, Pలోని 3 ఇవి మాత్రం ఇన్వాల్వ్ అవుతాయి. సో D ఆర్బిటల్ 3d8 4s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వేసుకుంటే, అంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, 3d8 4s1. సో 3d8 4s1 అన్నప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇందులో 3d8 కదా అన్నప్పుడు జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టేబుల్ ఇలాగ వస్తుంది, బట్ ఇందులో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే బాండ్ అవుతుంది. సో ఇటు నుండి ఇలాగా ఇవి మాత్రం బాండ్ ఫామ్ అవుతున్నాయి. సో ఈ 2 డైరెక్ట్గా ఓవర్లాప్ అవుతాయి, అదే ఈ బాండ్. డైరెక్ట్ ఓవర్లాప్ అవుతున్నాయి కాబట్టి అది ఈ బాండ్ ఇలా ఫామ్ అవుతుంది, ఫ్రమ్ కోబాల్ట్ టు కోబాల్ట్, మెటల్ బాండింగ్. సో మిగిలినవి ఇవన్నీ బాండ్ ఎలా ఫామ్ అవుతాయి, సో బై బ్రిడ్జ్ బాండ్స్. ఇదొకటి ఇలా బ్రిడ్జ్ బాండ్ ఫామ్ అవుతుంది, ఇదొకటి ఇలా బ్రిడ్జ్ బాండ్ ఫామ్ అవుతుంది. S ఒకటి D ఒకటి బ్రిడ్జ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఏదైతే ఎంటీ ఆర్బిటల్స్ ఉన్నాయో అందులో డైరెక్ట్ ఓవర్లాపింగ్ అయ్యి ఇలాగా ఈ కార్బనైల్ బాండ్స్ అనేది ఫామ్ అవుతుంది.
ఇదొక బ్రిడ్జ్ బాండ్, ఇదొక బ్రిడ్జ్ బాండ్, ఇలా ఈ కార్బనైల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతుంది. అదే తీసుకెళ్ళి ఎప్పుడైతే మనం వాటర్లో డిజాల్వ్ చేసేస్తామో సొల్యూషన్ స్టేట్లోకి వచ్చేస్తుంది. సొల్యూషన్ స్టేట్లోకి వచ్చిన తర్వాత దాని స్ట్రక్చర్ ఇలా మారిపోతుంది. ఓకే, this is our last topic or the last concept to discuss in this lesson. Mn2CO10 10 times. మీరు చూసినట్టే ఇదే పాలిన్యూక్లియర్ కాంపౌండ్, 2 మెటల్ ఆటమ్స్ ఉన్నాయి. హైబ్రిడైజేషన్ D2sp3, కలర్లెస్ క్రిస్టల్. ఇది కలర్లెస్ క్రిస్టల్. మీరు స్ట్రక్చర్ చూస్తే ఇది ఇలా ఉంటుంది. సో ఈ హైబ్రిడైజేషన్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఎంటీ ఆర్బిటల్స్ అంటే నథింగ్ బట్ ఇది ఎగ్జాక్ట్ స్టేట్లో దీని కన్ఫిగరేషన్ చూస్తారు మీరు 3d7 4s0 4p0. సో అన్నీ ఏవైతే ఎంటీ ఆర్బిటల్స్ ఉంటాయో డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇందులో ఒక డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఏదైతే డైరెక్ట్ ఓవర్లాపింగ్ ఒక్కొక్క సింగిల్ ఎలక్ట్రాన్ ఉందో, బాగా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క సింగిల్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ రెండింటికి మాత్రం డైరెక్ట్గా ఓవర్లాప్ అయ్యి మిగిలిన ఎంటీ ఆర్బిటల్స్ ఏదైతే ఉందో డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. ఆ డేటివ్ బాండ్స్ ఆర్బిటల్స్ ఇవన్నీ కూడా 2 ఉన్నాయి కాబట్టి ఇదొక మ్యాంగనీస్ యాటమ్. సో దీనికి ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5. సో 5 సరిపోయా. 1 2 3 4 5. సేమ్ అదేవిధంగా దీనికి కూడా 5 ఉంటాయి. 1 2 3 4 5. 1 2 3 4 and 5. 2 ఒకదాంతో డైరెక్ట్గా బాండ్ అయ్యాయి కదా, అదే ఈ బాండ్, మెటల్ బాండింగ్. ఓకేనా? By this we have completed our lesson. Thank you. Please like and subscribe our channel and support us.